క్రిమినల్ లాయర్ తోటి మనం మాట్లాడబోతున్నాం కాబట్టి వెల్కమ్ టు ద షో సార్. నమస్కారం సిటీ విజన్ ప్రేక్షకులందరికీ. సార్ ముందుగా చెప్పండి, ఏదైనా సర్టిఫికేట్స్ మిస్ అయినప్పటికీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారో మిస్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో వాళ్ళకి జాబ్ కోసం ఏదైనా సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లై చేయాలనుకుంటే ఏ విధంగా వాళ్ళు మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ అప్లై చేయొచ్చు? బేసిక్గా ఎలా ఉంటుందంటే, మనము లాస్ట్ అయిన సిచ్యువేషన్, ఇఫ్ సపోజ్ ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి, ట్రావెలింగ్లో బ్యాగ్ మిస్ అయింది, ఆ బ్యాగ్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది ఒక కంప్లైంట్ రూపంలో మనం ఎస్హెచ్ఓకి ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ చూసుకొని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇస్తాం. లైక్ సో అండ్ సో ఏరియా నుంచి నేను స్టార్ట్ అయ్యాను, ఐదర్ కారు క్యాబు ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ అంతా ఇచ్చుకుంటూ ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు వైల్ ఐ వాజ్ స్టెప్పింగ్ ఇన్, నా దగ్గర బ్యాగ్ ఉండే, నేను ఎక్కడైతే డ్రాప్ అయ్యానో అక్కడ నేను చూసుకుంటే నా బ్యాగు మిస్ అయిపోయింది అని చెప్పేసి, ఒకవేళ ఒరిజినల్గా ఎలా మిస్ అయిపోయిందో ఆ డిస్క్రిప్షన్ అంతా అందులో ఇచ్చుకుంటూ ఒక అప్లికేషన్ వేసినప్పుడు వాళ్ళు ఒక 1 to 4 days టైం తీసుకుంటారు. సో టైం తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడ మనకు లాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ లాస్ట్ సర్టిఫికేట్లో మన డిస్క్రిప్షన్ చెప్పుకుంటూ మనం ఏదైతే డాక్యుమెంట్ మిస్ అయిందో ఆ డాక్యుమెంట్ గురించి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పోయిందనుకోండి, మళ్ళీ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా మన దగ్గర, అక్కడికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇచ్చేసి ఇట్లా పలానా పిఎస్లో కూడా నేను కంప్లైంట్ చేశాను, నా డాక్యుమెంట్ అనేది మిస్ అయిపోయింది, సో నాకు డూప్లికేట్ డాక్యుమెంట్. సో అక్కడ సేమ్ ఒరిజినల్ ఎలా అయితే ఉంటుందో ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలానే ఒరిజినల్ది డూప్లికేట్ అని చెప్పేసి ఒక చిన్న మెన్షన్ అయ్యి ఉంటుంది. రెస్ట్ ఆల్ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీరు ఎప్పుడు చేసినారో మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా సేమ్ డిట్టో ఉంటుంది. కొంచెం ఆ ఒరిజినల్ అనే ప్లేస్లో డూప్లికేట్ అని చెప్పేసి మనకు ఆ సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ ఉంటుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు ఎవరైనా సరే హైదరాబాద్లో వాళ్ళ డాక్యుమెంట్స్ లాస్ట్ అయిపోయింది, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా హైదరాబాద్లో జరిగింది, మన ఇక్కడ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళు అనుకోకుండా ట్రావెల్ చేస్తున్నారు వేరే స్టేట్కి, అండ్ అక్కడికి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ దొరకలేదు, అక్కడి నుంచి ఏ విధంగా క్లెయిమ్ చేయొచ్చు? అంటే ఆన్లైన్ సర్వీసెస్ లాంటివి మనకి అవైలబుల్ ఉన్నాయంటారా? ఆన్లైన్ సర్వీసెస్ కన్నా జనరల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ జ్యూరిడిక్షన్ ఎక్కడికి వస్తుందో ఆ జ్యూరిడిక్షన్లో స్పెసిఫిక్గా ఎస్హెచ్ఓ ఒక క్రిమినల్ డిపార్ట్మెంట్ అండ్ ప్రతి పిఎస్లో కూడా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి వెళ్ళి మన డిస్క్రిప్షన్ చెప్పి నేను ఇట్లా బయలుదేరుతుంటే ఇలా వెళ్ళింది, లేదు నా బ్యాగ్ ఎక్కడో దొంగతనం అయింది, అవన్నీ కూడా ఆ దొంగతనం అయినప్పుడేమో ఆ దొంగతనం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది డిస్క్రిప్షన్ ఇస్తాము. లేదు మన చేతిలోనే మన మిస్ అయిపోయింది అనుకోండి, పలానా ట్రావెల్ చేస్తూ పడిపోయింది, సో ఆ పడిపోయినప్పుడు నాకు జ్యూరిడిక్షన్ తెలియదు, పలానా సపోజ్ ఒక కోటి నుంచి నేను టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుంటే ఆ మీన్ వైలో డ్రాప్ అయిపోయింది అనుకోండి, కోటిలో ఇస్తాం. కోటిలో ఇచ్చిన తర్వాత అక్కడ ట్రేస్ చేసినప్పుడు అక్కడ రాలేదనుకోండి, మళ్ళీ సికింద్రాబాద్ జ్యూరిడిక్షన్లో ఇస్తాం. సో ఇదే విధంగా ఇప్పుడు ట్రావెలింగ్ ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైనా ఇల్లు కాలిపోయినప్పుడు లేకపోతే అన్ఫార్చునేట్లీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైంలో ఇలా మనకు సర్టిఫికేట్స్ బర్న్ అయిపోతే సేమ్ ప్రొసీజర్ ఉంటుందా, దానికి ఏమైనా తేడా ఉంటుందంటారా? ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఫైర్ యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి. ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో అనుకోకుండా మంటలు సంభవించి పెద్ద మంటలు వస్తాయి. ఆ పెద్ద మంటలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఎవరో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తారు. లేదు మన ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంటే మనం కాల్ చేస్తాం. కాల్ చేసేసినప్పుడు ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఆ మంటలన్నీ ఆర్పిన తర్వాత వారు మన స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మన పర్టికులర్స్ ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తూ, ఇప్పుడు సపోజ్ ఒక సేల్ అగ్రిమెంట్స్, సేల్ డీడ్స్ లాంటివి ఏమైనా డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, వాటి గురించి చెప్తూ ఆ డిస్క్రిప్షన్ ఇస్తూ ఆ పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసి ఆ డిస్క్రిప్షన్లో మనం పెడితే కానీ వాళ్ళ దగ్గర ఒకటి ఫైర్ యాక్సిడెంట్ రికార్డ్ అని ఉంటుంది, ఫైర్ అటెండెన్స్ రికార్డ్, ఎఫ్ఐఆర్ అని అంటాం. ఆ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసుకుంటారు. మెన్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మనం కన్సర్న్ విఆర్ఓ, విలేజెస్ అయితేనేమో విఆర్ఓని అప్రోచ్ అవుతాము. వాళ్ళకి వెళ్ళి మనం చెప్తాం, ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది కానీ ఫైర్ డిపార్ట్మెంట్ ఏది కూడా రాలేదు, మా అంతలో మేమే దాన్ని ఆర్పుకున్నాము అని చెప్పేసి చెప్తాం. అలాంటి టైంలో విఆర్ఓని అప్రోచ్ అయితే విఆర్ఓ అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అవును నిజంగానే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది,
ఆ ఫైర్ యాక్సిడెంట్లో సో అండ్ సో ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయింది, అందులో ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మనం ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసులో వెళ్ళి అక్కడ మనం ఆ సర్టిఫికేట్తో పాటు మన అప్లికేషన్ ఇచ్చి సో అండ్ సో ఉన్నది అండర్టేకింగ్ అంటాం కదా, అట్లాంటి అండర్టేకింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకు ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాబట్టి దాని తాలూకు డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది మనకి ఇస్తారు. సార్ ఈ కంప్లీట్ ప్రొసీజర్లో ఎంత టైం పడుతుంది, మనకి మన సర్టిఫికేట్స్ చేతిలో రావడానికి ఎంత టైం పడుతుంది ఫర్ లాస్ట్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్లో వెళ్ళిన డాక్యుమెంట్స్? ఓకే, ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్లోనేమో ఈ ప్రొసీజర్ ఇంతకుముందు మనం చెప్పినట్టు 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఫైర్ అటెండెన్స్ రిజిస్టరు చెక్ చేసుకొని దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ ఇస్తారు. దానికి నియర్ అబౌట్ 1 to 2 weeks పడుతుందండి. ఫైర్ యాక్సిడెంట్లోనే సెకండ్ వన్ ఏమో ఫైర్ డిపార్ట్మెంట్ రాదు, మనమే మంటలను ఆర్పడము, మళ్ళీ వెళ్ళి కన్సర్న్ విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, లేదు అంటే ఎంఆర్ఓ అంటే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఏమో మనం ఎంఆర్ఓ అప్రూవ్ చేస్తాం, రూరల్ ఏరియాస్ వచ్చినప్పుడు విఆర్ఓని అప్రూవ్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. వేరే లాస్ట్ డాక్యుమెంట్, ఆ లాస్ట్ డాక్యుమెంట్కి మళ్ళీ కంప్లీట్ ప్రొసీజర్ వేరే ఉంటుంది. ఆ లాస్ట్ డాక్యుమెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఒక 15 days టైం తీసుకుంటానండి. అందులో ఏంటిదంటే సేమ్ నేను ఇట్లా పలానా దగ్గర నుంచి పలానా ట్రావెల్ చేస్తుంటాను, లేకపోతే నేను ఒక దగ్గర పర్టికులర్ షాప్లో జిరాక్స్ తీసుకునేటప్పుడు ఒరిజినల్స్ అక్కడే మర్చిపోవడము, నా బ్యాగ్ మర్చిపోవడము, సో షాపింగ్ వెళ్ళినప్పుడు షాపింగ్లో మర్చిపోవడం, అలాంటి టైంలో మన ఏమన్నా డాక్యుమెంట్స్ మిస్ అయిపోయినాయి అనుకోండి, సేల్ డీడ్ మిస్ అయిపోయింది, సో అక్కడ మనం ఏం చేస్తామంటే దాని ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. ఫస్ట్ మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎంక్వైరీ చేస్తాము, తర్వాత నేబర్స్ని ఎంక్వైరీ చేస్తాము. మనకి ఎక్కడ దొరకట్లేదు మన బ్యాగు కానీ డాక్యుమెంట్ కానీ దొరకట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఏదైనా అడ్వకేట్ దగ్గర ఉంటే అడ్వకేట్ని అప్రోచ్ అవుతాము. తర్వాత పబ్లిక్ నోటీస్ ఐదర్ డైరెక్ట్గా ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక మేజర్లీ 3 మెయిన్ పబ్లికేషన్స్ ద్వారా. అందులో ఒక నోటీస్లో సింపుల్గా ఇప్పుడు ఒకవేళ అడ్వకేట్కి ఇస్తేనేమో ప్రొసీజర్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ప్రకారం ఇచ్చేస్తాం. అందులో విల్ ఎక్స్ప్లెయిన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ, దాని బౌండరీస్ అవన్నీ కూడా, సర్వే నెంబర్స్, బౌండరీస్ అన్నీ ఇచ్చేసి ఇట్లా పలానా నేను మిస్ అయిపోయింది, దయచేసి మీకు ఎవరికైనా దొరికితే పలానా కింద ఉన్న అడ్రస్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక 10 days టైం అలా తీసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇండివిజువల్ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో వెళ్ళి ఏదన్నా ఈ యాడ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అక్కడ అప్రోచ్ అయిపోయి ఒక నోటీస్ ఇస్తాం పేపర్లో. ఆ నోటీస్లో కూడా సేమ్ ఆ డిస్క్రిప్షన్ ఎలా పోయింది, ఆ డాక్యుమెంట్ ఇప్పుడు మనకు సేల్ డీడ్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసి దాన్ని పర్టికులర్స్ ఎంత ల్యాండు, ఏ సర్వే నెంబరు, అవన్నీ పర్టికులర్స్ ఇచ్చేసి పలానా కింది అడ్రస్కి నాకు ఒకవేళ మీకు దొరికితే ఇవ్వండి అని చెప్పేసి చెప్తాం. చెప్పిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి మన నియర్ బై ఎంఆర్ఓ ఇది మీ సేవా సెంటర్ ఉంటుంది కదండి, ఆ మీ సేవా సెంటర్లో మనం అప్లై చేయాల్సి వస్తుంది. దానికి గాను మినిమం అమౌంట్ ఎంత తీసుకుంటారు వాళ్ళు, ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత అది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఒక అప్లికేషన్ ఎస్హెచ్ఓకి రాలి సేమ్ ప్రొసీజర్ను. ఆ ఎస్హెచ్ఓకి నేను పలానా ట్రావెల్ చేస్తుంటే నాకు మిస్ అయింది, లేకపోతే పలానా షాపింగ్ చేస్తుంటే మిస్ అయింది అని ఏదైతే ఇన్సిడెంట్లో మిస్ అయిందో ఆ ఇన్సిడెంట్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఎస్హెచ్ఓకి దయచేసి మీరు వెతికి పెట్టగలరు, ఒకవేళ వెతికిన దొరకని పక్షాన నాకు ఒక లాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ ద్వారా నాకు ఇప్పియాలి అని చెప్పేసి మనం ఎస్హెచ్ఓకి అప్లై చేస్తాం. అప్పుడు ఆ ఎస్హెచ్ఓ కన్సర్న్డ్ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ పంపించి ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారు. మన ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి వాస్తవంగా ఈ ప్రాపర్టీ ఎవరిది అనేది వెరిఫికేషన్ చేస్తారు, ఎంత బౌండరీ అనేది వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత జెన్యున్గా ఆ ప్రాపర్టీ మనదే అయితే మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అప్పుడు ఎస్హెచ్ఓ అక్కడ ఆన్లైన్లో మనం ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చి ఉంటాం కాబట్టి ఆ ఆన్లైన్లోనే వాళ్ళ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మనకు ఒక మెసేజ్ వస్తుంది మన కన్సర్న్ నెంబర్. అది వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి మీ సేవలో వెళ్ళి ఆ కన్సర్న్ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేస్తే మనకు లాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తాం. మళ్ళీ ఆ లాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం అప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్తాం, సబ్ రిజిస్టర్ ఆఫ్ దగ్గర వెళ్ళి పలానా ఈ డాక్యుమెంట్ నాది వెళ్ళిపోయింది, నాకు ఒక డూప్లికేట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే వాళ్ళు అప్పుడు మనకు సేమ్ కన్సర్న్ సేల్ డీడ్ మళ్ళీ ఇస్తారు. ఓకే, మరి ఈ లాస్ట్ డాక్యుమెంట్స్ గురించి ఇంకొంచెంసేపు మాట్లాడుకుందాం సార్. బట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రాము అండి. రాము గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
గుంటూరు నుంచి అండి. ఓకే అండి రాము గారు, మరి సిటీ విజన్ ప్రెజెంట్స్ న్యాయ సలహాల కార్యక్రమం చూస్తున్నారా? మై ఒరిజినల్ పేపర్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. ఫైర్ అయింది, అది ఎలా రికవరీ చేసుకోవాలండి? ఖచ్చితంగా అండి. మనతో పాటు వినోద్ గారు ఉన్నారు, క్రిమినల్ లాయర్. మరి మీ సమస్య ఏంటో సార్కి తెలియచేయండి. నమస్తే రాము గారు. నమస్తే సార్. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఫైర్ అయినాయి సార్. అది ఎలా రికవరీ చేసుకోవాలి సార్? ఆ ఫైర్ యాక్సిడెంట్ మీరు ఆ మంటలు ఆర్పే విధానం ఎలా అయిందండి? అంటే సగం సగం, అంటే హాఫ్ కాలింది, హాఫ్ కాదు, మంటలు మీరే ఆర్పారా లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ వెహికల్ ఏదైనా వచ్చి ఆర్పిందా? మేమే ఆపామండి. మీరే ఆర్పినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారా? లేదండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ ఉన్నారా మీకు? ఉన్నారండి. విఆర్ఓని అప్రోచ్ అయ్యి ఏ రోజైతే మీది మంటలు ఎప్పుడైతే సంభవించినాయో ఆ డేట్ మెన్షన్ చేసుకుంటా ఆయనని ఒక సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి అడగాలి. అప్పుడు విఆర్ఓ గారు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి నిజంగా ఆ మంటలు సంభవించినాయా లేదా, ఒకవేళ మంటలు సంభవిస్తే అందులో ఏమేమి డ్యామేజ్ అయినాయి అనేది వాళ్ళు మీ దగ్గర ఒకటి రికార్డింగ్, మీ వాయిస్ రికార్డ్ తీసుకుంటారు అనమాట. మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత వారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అవును, ఇక్కడ నిజంగానే మంటలు వచ్చాయి, ఆ మంటలు వీళ్ళే ఆర్పుకున్నారు అంటే ఆ సమయంలో ఫైర్ డిపార్ట్మెంట్కి చెప్పాలి అన్న ఆలోచన కాకుండా దాన్ని ఆర్పాలనే దీంతో వీళ్ళే ఆర్పుకున్నారు. సో ఆ క్రమంలో పలానా డాక్యుమెంటు ప్లస్ ఏవైనా వస్తువులు ఉంటే ఆ వస్తువులని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్లో మీకు ఒకవేళ డాక్యుమెంట్ అయితే ఆ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం మీరు ఏ వస్తువు అయితే మీరు డ్యామేజ్ అయిందో ఆ ఫైర్ యాక్సిడెంట్లో అవన్నీ కూడా ఇచ్చుకుంటూ మీరు విఆర్ఓకి మీ వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఆయన దాంట్లో సర్టిఫికేట్లు అన్నీ కూడా మెన్షన్ చేసి ఇస్తారు. అప్పుడు ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదండి, ఆ రిజిస్టర్ రామ్ గారు. హలో, పర్లేదండి చెప్పండి. వాయిస్ నెట్వర్క్. సో సేమ్ ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అవి కన్సర్న్డ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఓకే అండి రాము గారు, మరి మీరు ఫైర్ యాక్సిడెంట్లో మీ డాక్యుమెంట్స్ లాస్ అయిందని చెప్పారు. చక్కగా ఇక్కడ మీకు ఒక సొల్యూషన్ చెప్పారు వినోద్ గారు. మరి ఆ విధంగా మీరు విఆర్ఓకి అప్రోచ్ అయ్యి ఏ విధంగా అయితే ప్రొసీజర్ చెప్పారో వినోద్ గారు, ఆ విధంగా మీరు ప్రొసీడ్ అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి కాల్ చేసినందుకు. వినోద్ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మనం ప్రొసీజర్ మొత్తం చెప్పారు. ఈ ప్రొసీజర్కి దాదాపు 1 month 2 months అలా పడుతుందంటారా? ఇప్పుడు మన ఫాలో అప్ అన్ని ప్రతిదీ కూడా మనకు తెలుసు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆఫీసర్స్ అంటే మన అందరినీ కూడా తప్పు పట్టలేము. దేర్ ఆర్ రియల్లీ గుడ్ ఆఫీసర్స్ వెరెన్ దే నో దేర్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అంటే మన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఖచ్చితంగా అండి ఎవరైతే డాక్యుమెంట్స్ లాస్ట్ వాళ్ళ పోయాయని అనుకుంటున్నారో డెఫినెట్గా సార్ చెప్పిన విధానంగా వెళ్ళి మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అనేవి మీకు చేతికి వస్తాయని అనుకుంటున్నాము. వినోద్ సార్, ఇదే విధంగా నాట్ ఓన్లీ డాక్యుమెంట్స్, చాలామంది ఫోన్స్ పోతుంటాయి. మనం అది లాస్ట్ అనుకోలేము, థెఫ్ట్ అనొచ్చు. మరి ఈ దొంగతనం జరిగిన ఫోన్స్ మనం ఏ విధంగా వెనక్కి సంపాదించుకోవచ్చు? ఎందుకంటే యాపిల్ ఫోన్కి ఒక ఐడి ఉంటుందనేసి అంటుంటారు, బట్ వేరే ఫోన్స్కి మాత్రం మనం ట్రాక్ కూడా చేయలేమని అంటుంటారు. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా మన ఫోన్స్ మనం దక్కించుకోవచ్చు చెప్పండి. ఓకే, బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఐఫోన్స్ కానీ లేకపోతే ఎనీ ఆండ్రాయిడ్స్కి ఐఎంఈఐ నెంబర్ అని ఉంటుందండి. ఆ ఐఎంఈఐ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కొన్నప్పుడు ఆ బాక్స్ని మనం భద్రపరచుకోవాలి. భద్రపరచుకొని ఐఎంఈఐ నెంబర్ ఒకవేళ మనం బాక్స్ భద్రపరచుకోలేకపోతే ఎక్కడన్నా ఐఎంఈఐ నెంబర్ మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఒకవేళ థెఫ్ట్ అయింది అనుకోండి, థెఫ్ట్ అయినప్పుడు సేమ్ ప్రొసీజర్, మనం ఒక కంప్లైంట్ SHOకి ఇస్తాము, వాళ్ళని ట్రేస్ చేయమని చెప్తాము. ఆ ట్రేస్ చేసినప్పుడు దానిలో 2 విధాలుగా ఉంటాయి. ఒకవేళ దొంగతనం అయింది, దొంగ దొరికిండు, ప్రాపర్టీ సీజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ దొంగను కంపల్సరీ రిమాండ్ పంపిస్తారు. కోర్టు మెజిస్ట్రేట్ ముందు పెడితే మెజిస్ట్రేట్ వాడు చేసిన దీని మీద వానికి ఎంత శిక్ష వేయాలనేది మెజిస్ట్రేట్ డిసిజన్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మన ప్రాపర్టీ మాత్రం ఆ కోర్టుకి సరెండర్ అవుతుంది. సరెండర్ అయినప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి సెక్షన్ CRPC 451 ప్రకారం మనం అక్కడ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసుకుంటాం. ఆ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసుకున్నప్పుడు ఆల్రెడీ ఇందులో 2 ఉంటాయండి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలో. ఆల్రెడీ క్రిమినల్ దొరికినాడు,
అతనికి శిక్ష పడింది, మన ప్రాపర్టీ కస్టడీలో ఉందనుకోండి, కోర్టు కస్టడీలో సెక్షన్ 451 వేసుకుంటాం. లేదు మనకు తెలిసింది త్రూ సమ్ సోర్సెస్ మనకు తెలిసింది క్రిమినల్ అయితే దొరికిందో, మన ప్రాపర్టీ మొబైల్ ఏదైతే ఉందో అది పోలీస్ కస్టడీలోనే ఉంది, కోర్టు కస్టడీకి రాలేదనుకోండి, అప్పుడు సెక్షన్ 457 వేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తారంటే కన్సర్న్ మెజిస్ట్రేటు కన్సర్న్ ఎస్హెచ్ఓకి కానీ లేకపోతే అక్కడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఆ కేసు చూస్తున్నారో వాళ్ళకు ఒక ఇది చేస్తారు, ఏదైతే ప్రాపర్టీ సీజ్ చేస్తారో దాన్ని కోర్టు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి. దాని ప్రకారం మనము అక్కడ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మాది. అప్పుడు మనం కోర్టులో మన ఒరిజినల్ బిల్స్ కానీ లేకపోతే ఐఎంఈఏ నెంబర్ కానీ అవన్నీ తీసుకొని మనం కోర్టు అప్రోచ్ అయితే అప్పుడు కన్సర్న్ అక్కడ ఒక అడ్వకేట్ కానీ ఎవరైనా పెట్టుకొని, లేదు అంటే కోర్టు జవంతరు, లేదు మన ప్రాపర్టీ కాబట్టి నేను వాదించుకుంటాను అని చెప్పేసి అక్కడ ఒక పిటిషన్ వేసుకొని మనం అది ప్రాపర్టీని రికవర్ చేసుకోవచ్చు. గ్రేట్ సార్. బట్ ఏ డాక్యుమెంట్స్ పోయినప్పటికీ, ఏ ఫోన్ పోయినప్పటికీ మనము ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీస్. మరి పోలీస్కి మనం ఆశ్రయించినప్పుడు పోలీస్ వాళ్ళు మనకి ఏదైనా లెటర్ లాంటివి ఏమైనా ఇస్తారా, లేకపోతే ఏ విధంగా వాళ్ళ ప్రొసీజర్ ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. బట్ ఈ కాలర్ తర్వాత. హలో. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్పండి. నా పేరు శివప్రసాద్ మేడం, నేను కొకటిపల్లి నుంచి మాట్లాడుతున్నా. శివప్రసాద్ గారు, న్యాయ సలహాలు కార్యక్రమం చూస్తున్నారా? మేడం చూస్తున్నా, దాని గురించి కాల్ చేయగలని. ఖచ్చితంగా అండి. మరి వినోద్ గారితో మీ ప్రాబ్లమ్ ఏంటో షేర్ చేసుకోండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ శివప్రసాద్ గారు. సార్ రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్ మా అబ్బాయి ఒంగోలులో చదువుతున్నాడు సార్. ఓకే. అయితే సర్టిఫికేట్స్ కి వచ్చేటప్పుడు వాడు ట్రైన్ లో బ్యాగ్ మిస్ అయింది సార్. ఓకే. సో వాడు బీటెక్ ఒరిజినల్ సర్టిఫికేట్ మొత్తం అక్కడే బ్యాగ్ లోనే ఉన్నాయి. ఓకే. అదే మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఓకే. అంటే మేము లాయర్ అంటే లా ప్రకారం ఏమైనా ప్రొసీడ్ అవ్వాలంటే చెప్తారని మీ నంబర్ కూడా చూసాను, నేను నోట్ చేసుకున్నా సార్. ఓకే. కొంచెం మాకు సలహా ఇస్తారని ఫోన్ చేశాను. ఫైన్ అండి. మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వెళ్ళారన్నారు కదండి? ఎస్ సార్. అప్పుడు ఆ రైల్వే డిపార్ట్మెంట్ పోలీసు శాఖ ఉంటుంది, రైల్వే పోలీస్ అని చెప్పేసి. ఓకే. వారిని కూడా అప్రోచ్ అయ్యి మీ ట్రైన్ నెంబరు, మీ యొక్క టికెట్ ఉంటే ఆ టికెట్ డీటెయిల్స్ అవన్నీ కూడా జతపరుస్తూ ఒక లెటర్ అక్కడ కూడా ఇవ్వండి. అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రేస్ చేస్తారు. ఆల్రెడీ ఒకవేళ మీ వస్తువు వాళ్ళకి దొరికి ఉంటే మాత్రం ఒక దగ్గర భద్రపరిచి ఉంటుంది. రైల్వే పోలీస్ వాళ్ళని మీరు ఒకసారి అప్రోచ్ కాండి. అక్కడ కూడా దొరకట్లేదు అనుకోండి, అప్పుడు సేమ్ ప్రొసీజర్ అంతా కూడా ఆ కన్సర్న్ మీ అబ్బాయి బీటెక్ ఎక్కడ చేశారో, ఇప్పుడు జవహర్లాల్ జేఎన్టీయూ నుంచి చేశారనుకోండి, ఆ జేఎన్టీయూకి అప్రోచ్ అయ్యి ఇట్లా నేను పలానా ట్రావెల్ చేస్తుంటే నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పోయాయి అని చెప్పేసి ఒక లెటర్ అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీరు ఇస్తే, అక్కడ ఆయన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఇయర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు డూప్లికేట్ మళ్ళీ సర్టిఫికేట్స్ వేయడం అనేది జరుగుతుంది. దానికి నాకు తెలిసి బహుశా కొంచెం ఫీజు ఏదో తీసుకుంటారండి పర్టికులర్ యూనివర్సిటీ. కాంటాక్ట్ అవ్వాలంటే వెళ్ళాలి, కొంచెం పర్సనల్ కూడా ఉంది. ఎక్కడండి? కొంచెం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎక్కడ, మీ ఏరియా ఎక్కడ ఉంటారు సార్ మీరు? మేము సైదాబాద్లో మలక్పేటలో ఉంటామండి. మీరు ఆ స్క్రోలింగ్ అయ్యే నంబర్ నాదే అండి, మీరు కాల్ చేయొచ్చండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి శివప్రసాద్ గారు. మరి మీ అబ్బాయి డాక్యుమెంట్స్ తొందరగా దొరకాల్సి మేము కూడా కోరుకుంటున్నాము. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. సార్ ఇంతకుముందు ప్రొసీజర్ చెప్పారు, మరి అది ఫాలో అవ్వండి. యాజ్ వెల్ స్క్రీన్ పైన సార్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి మీరు పర్సనల్లీ కాంటాక్ట్ కూడా చేయొచ్చండి. వినోద్ గారు, కాలర్ తీసుకునే ముందు మనము పోలీస్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అదే ఇప్పుడు మన లాస్ట్ డాక్యుమెంట్ ఏమో ఇదండి. జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే, మనం ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకు ఒకటి అక్నాలజ్మెంట్ అని చెప్పేసి సేమ్ కంప్లైంట్ జిరాక్స్ కాపీ మీద ఏ రోజైతే మనము కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్ ఆ డేట్ ప్లస్ ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ సిగ్నేచర్ ఇచ్చేసి ఆ రౌండ్ స్టాంప్ వేసి మనకు అక్నాలజ్ చేసి ఇచ్చేస్తుండే. పలానా డేట్ రోజు మాకు ఈ కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి మనకు అదొక ఎవిడెన్స్ లాగా ఉంటుండే. ఇప్పుడు లైక్ ఈ టెక్నాలజీ ఎలా అయితే వచ్చిందో వీళ్ళు కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం ఇమీడియట్గా ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, ఆన్లైన్ మనం కంప్లైంట్ ఇవ్వగానే మనకు ఆన్లైన్లో ఒక అక్నాలజ్మెంట్, ఎఫ్ఐఆర్ కాకముందు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ అయ్యింది అనుకోండి విత్ ఎఫ్ఐఆర్ నెంబర్ మెన్షన్ చేసుకుంటూ మనకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుందండి. సరే, ఈ ఎఫ్ఐఆర్ అండ్ వితౌట్ ఎఫ్ఐఆర్ మధ్యలో బ్రేక్ ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో, సన్నట్ లైన్ ఏదైతే ఉందో, దాని గురించి మనం డెఫినెట్లీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఈ కాలర్ తర్వాత. హలో.
హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. సార్తో మాట్లాడదామని. ఖచ్చితంగా అమ్మా, మీ పేరు చెప్పండి. మా పేరు శారదా అండి. శారద గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది ముందుపల్లి అండి. శారద గారు, మీ టీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. అవును సార్. శారద గారు, టీ వాల్యూమ్ తగ్గించుకున్నారా? హలో, చెప్పండి. అది మాది మా ఆడపడుతులు కావాలని అడుగుతున్నారు. శారద గారు, మీ టీ వాల్యూమ్ తగ్గించుకొని మీరు కొంచెం నెట్వర్క్ దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీ మాటలు కట్ అవుతున్నాయి, వినిపించట్లేదు. మీ సమస్య ఏంటో క్లారిటీగా రాదండి. అది మా సమస్య అండి. మా మామగారు రాస్తుందండి. హలో, మాట్లాడండి సార్ తోటి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మా మామగారిది 2 ఎకరాలన్నర పొలం ఉందండి. ఓకే, హలో, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. అయితే అది మాకుగా 2 ఎకరాలుగా మా కింద ఇచ్చారు కానీ మాకుగా రాయలేదండి. మా మామగారు కాలం చేశారు. మా పిల్లలకంటూ చాలా 60 సెంట్లుగా ఇచ్చారు కట్నం కింద. ఓకే, మా అత్తగారు ఉన్నారు, ఇంకేమో మామూలుగా అసలు వాళ్ళ కింద ఏమీ లేదు. ఉండ పొలం, కొండ పొలం మా ఆడపడుచులు కావాలని పేచి పెడుతున్నారండి. ఓకే, అదే ఏం చేయాలో అర్థం అవుతుంది. ఇప్పుడు రిజిస్టర్లు వాళ్ళని అడిగితేనేమో మీ ఆడపడుచులు సంతకాలు చేస్తేనే మీ పిల్లలకి చెందుద్దని అంటున్నారండి. మా మామగారుగా మాకుగా ఇవ్వలేదు రాయిలా. సరే, ఇప్పుడు మీకు ఏం చేయమంటారండి? మీ సమస్యకు పరిష్కారం ఏంటంటే, మీ మామగారికి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది? ఆయన కష్టార్జితమా? ఆయన కష్టం అంటే మా తాతగారు కొంచెం, మా ఆయన తాతయ్య గారి కొంచెం కొంత కొనుక్కున్న కష్టార్జితం అండి. అయితే ఆయన పేరునే ఉంది. మా ఆయన గారి పేరు 20 సెంట్లు ఉందండి. ఓకే, అయితే ఇప్పుడు మా అత్తగారికి ఏం లేదు, ఊరినే బతుకుతాయి అన్నట్టుగా మా మామగారు ఏం చేశారంటే, మాకు కుండ తీసుకుంటామయ్యా, కట్మాది నువ్వు తీసుకుని మీ పిల్లలకి ఏమి ఇచ్చుకుంటావు అని అన్నారు. ఓకే, అయితే అలా మేము సరే, మా 3 ఆడపిల్లండి నాకు, ముగ్గురికి సమానంగా ఇచ్చేసుకుంటాం అనుకున్నాం. మా అత్తగారు మా దగ్గరే ఉంటుందండి. అయితే ఆమె ఏం చేస్తుంది, ఆ కొంత పొలం నా దగ్గర ఉండాలి, మా ఆడపిల్లలకి ఇచ్చుకోవాలని ఆమె కూర్చుంది. అవును, ఆమెకు అక్కడికైనా మీ మామగారు ఎవరికైతే రాసియలేదు కదా ప్రాపర్టీ? మామూలుగా రాయలేదండి, ఆయన దగ్గరే ఉంది. అసలు పిల్లలు ఎవరికి రాయలేదు. అది మా మీద కోపంతో ఏం చేశాడంటే, మనవడికి ఇద్దాం అనుకున్నారు, పెద్ద మనవడికి, ఒకసారి పెద్ద కూతురు బిడ్డకి. అవును, అనుకోవడమే శారద గారు, అనుకోవడమే కానీ ఎక్కడ కూడా పేపర్ మీద ఏమి రాసుకోలేదు కదా మీరు? లేదండి. కాకపోతే ఏంటంటే, అవి మేమేం చేసామంటే, మా అమ్మగారు చనిపోయిన తర్వాత నెల అయిన తర్వాత మా అత్తగారు దీంతో ఈలనామా రాయించాం మా పాప వాళ్ళకి. మరి వాళ్ళు ఈలనామా చెందుద్దా సార్? అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఆయన కష్టార్జితం అయితే చెల్లదు కాదు. ఆయన కష్టార్జితం అంటే మా మామగారిది కొంత కొనుక్కున్నారండి, మా ఆయన గారిది కలిపి ఉందండి. అది ఎవరి పేరు మీద ఉందండి? అది మా మామగారి పేరునాను, మా ఆయన గారి పేరున ఉంటేను. అదేం చేశారంటేను, ఒక ఈఆర్ఓ గారిని అడిగితేను మొత్తం ముసలమ్మ రాసినట్టుగా, మరి మా మామగారు 1 సంవత్సరం ముందు ఆమె పేరు రాసి ఆమె మనవరాళ్ళకి రాసినట్టుగా అని రాశారండి. అది రాసింది రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేరండి దానికి. నేను రాసి రిజిస్టర్ అయిపోయిందండి, కాకపోతే వరకు మనం బయట ఎట్లేదు కానీ అది కామ్ గానే ఉంది. మళ్ళీ ఏమన్నా గొడవ వస్తుందా ఏంటని ఒక్కొక్కళ్ళు ఏమో మా పిల్లల్ని కొంచెం అది ఎట్ట రాసినా మాకు వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారంట వాళ్ళ అత్తోళ్ళు. ఒక పని చేయండి, మీ దగ్గర లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. ప్రతి డిస్టిక్లో కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఫ్రీగా లీగల్ సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మొత్తం వారికి వివరిస్తే వారు మీకు సరైన సమాధానం చెప్తూ మీ ప్రాపర్టీని మీరు ఎట్లా సెక్యూర్ చేసుకోవాలో చెప్తారండి. జనరల్గా ఏంటిదంటే ఎనీ ప్రాపర్టీ ఇప్పుడు మీ మామగారికి వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చిందనుకోండి, అప్పుడు కింద మనమర్లకు కానీ అందరికీ కూడా బేసిక్గా ఎలా ఉంటుందంటే అండి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి ఓనర్షిప్ టైటిల్ ఓనర్షిప్ అంటాం కదా. ఇప్పుడు సపోజ్ అది తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీ అనుకోండి, ఆ తరతరాల ప్రాపర్టీకి ఇక్కడ కూడా విల్లు లేదు, ప్లస్ ఎవరికి కూడా రిజిస్టర్ చేయలేదు, పలానా ఓనర్ మాత్రం చనిపోయాడు అనుకోండి.
ఆయనకు అది సంక్రమించిన ప్రాపర్టీ కాబట్టి అది కింద మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికీ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా లీగల్ హైర్ సర్టిఫికేట్ ఆర్ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనము కోర్ట్ త్రూ తీసుకొని ఆ లీగల్ హైర్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తారు. లేదు ఆయన ఆల్రెడీ వీళ్ళు రాస్తున్నారు, వీళ్ళు కూడా రిజిస్టర్ కాకపోయినా నోటరీ మీద వీలునామా రాశారనుకోండి, ఆ వీలునామా ఎవరి పేరు మీద ఉందో ఆయనకు ఎవ్రీ రైట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో తను క్లారిటీ లేదు. ఒకటి ఏంటి, తను ఏమంటుంది వాళ్ళ హస్బెండ్ పేరు మీద సగం ఉంది అంటున్నది, కొంచెం భాగం ఉంది అంటున్నది మన మామ. కానీ ఆ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ ఆ పర్టికులర్ సేల్ రిజిస్ట్రీ అది సేల్ డీడ్లో ఉంది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఎంత ఉందో వాళ్ళ కూతుర్లకు వచ్చేస్తుంది. దే హ్యావ్ అ లీగల్ రైట్ ఆన్ దట్. కానీ ఏదైతే వాళ్ళ మామగారి ప్రాపర్టీ ఉంది కదా, ఆ మామగారి ప్రాపర్టీ మాత్రం వాళ్ళు సేమ్ ఆ లీగల్ హైర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే సక్సెషన్ సర్టిఫికేట్ కానీ తీసుకొని అప్పుడు వాళ్ళకు వచ్చే వాటా ఎంత ఉందో దాన్ని క్లెయిమ్ చేయొచ్చండి. అదండి శారద గారు, మరి విన్నారు కదా వినోద్ గారు ఏం చెప్పారు. మరి అసలు మీ ఆయన పేరు మీద నిజంగానే ఎంత భూమి ఉన్నప్పటికీ, మరి లేదంటే మీ మామగారి పేరు మీద ఏదైతే భూమి ఉందో ఆయన ప్రొసీజర్గా ఎవరి పేరు మీద రాయలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మనవాళ్ళు మనవరాల పేరు మీదకి వచ్చేస్తుంది, ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. మీరు దానికి కష్టపడాల్సిన ఒకవేళ ఆయన సొంతంగా సంపాదించుకుంటే మాత్రం ఆయన లీగల్ రైట్స్ వస్తుంది, ఇమీడియట్ లీగల్ రైట్స్ సక్సెస్. సార్ దానికి కూడా అంటే వీళ్ళు రాయాల్సిన పని లేదంటారా? అంటే ఆయన సొంతంగా నేను సంపాదించుకున్నాను అన్నప్పటికీ మరి వాళ్ళ మనవరాలు చెందుతుందా, లేదంటే ఆయన వీళ్ళు కంపల్సరీ రాయాల్సి వస్తుందా? ఆయన కష్టార్జితం అనుకోండి, ఆయనకు పుట్టిన సంతానం ఉంటారు కదా, వాళ్ళకు లీగల్ హైర్ త్రూ వాళ్ళకు వచ్చేస్తుంది. అప్పుడు మనమరాలకు రాదు. ఎప్పుడైతే ఆయన ప్రాపర్టీ ఆయనకు కూడా వాళ్ళ 4 fathers నుంచి వచ్చింది అనుకోండి, అది మాత్రం మనమరాలకు వస్తుంది. అదండి, మరి మీ మామగారు ఒకవేళ ఆయన కష్టార్జితం అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఆడపడుచులకు కూడా షేర్ అవుతుంది అనేసి అంటున్నారు. మరి వాళ్ళ మనవరాలకి రాదు అనేసి అంటున్నారు. అంటే మీ మామగారు లేరు కాబట్టి ఆయన కష్టార్జితమైన ప్రాపర్టీ అయితే వాళ్ళ పిల్లలకి చెందుతుంది, అంటే మీ ఆడపడుచులకి మీ ఆయనకి. లేదు తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీ అయితే మాత్రం అవి మనవరాలకి చెందుతుంది అనేసి ఇక్కడ సార్ క్లారిటీగా చెప్తున్నారండి. మరి ఎన్నో విషయాల మీద క్లారిటీ తీసుకుందాము. అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్గా బాగా బర్నింగ్ ఫైర్ అనేది మాత్రం టాపిక్ ఫోన్స్ సార్. సో ఈ ఫోన్స్ పోతున్నాయి, మరి ఈ ఫోన్ దక్కించుకోవడం ఎలా, దానికి ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందో తెలుసుకుందాం, బట్ ఈ చిన్న బ్రేక్ తర్వాత. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, నేను సింగర్ ఇందిరా కొప్పర్తి. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 నుండి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో నేను పాడటానికి వస్తున్నాను. మీరు కూడా మంచి మంచి సాంగ్స్తో రెడీగా ఉండండి. డోంట్ మిస్ సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ అండి, నేను మద్దూరి సూర్యకుమారి సింగర్ని. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో నేను పాడడానికి వస్తున్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ వ్యూయర్స్, సండే ఫన్ డే రోజున సిటీ విజన్ మీ ముందుకి తీసుకొస్తున్న ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి తెలుసుకుందామా? ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమా వస్తే కొత్త కొత్త విషయాలు తెలుసుకునే షోనే ఇది. కథ కాదు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా నటించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ ముందుకు తీసుకొస్తున్న షోనే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆ ట్రెండింగ్ సినిమాల గురించి తెలుసుకునే కొత్త ట్రెండీ షోనే ట్రెండ్ సెటర్ మూవీస్. ఏం సినిమా చూడాలో అని అయోమయంలో మీరందరూ పడతారు కదా. మరి అలాంటి సినిమాల గురించి తెలుసుకునే కొత్త షోనే బాక్స్ ఆఫీస్ 4. రుచులతో, విభిన్నమైన వంటకాలతో, రకరకాల గుమగుమలతో సిటీ ఫుడ్ సీజన్ 2
మనం ఒక మూవీ చూస్తే దాంట్లో హీరో హీరోయిన్స్ నటించిన తీరును చూస్తే అబ్బా వీళ్ళు నిజంగా నటించారా లేకపోతే నిజంగానే భార్యాభర్తలా తెలుసుకోవాలి అంటే కపుల్ ఆఫ్ ద వీక్ చూడాల్సిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకి మూల కారణం అయ్యేది కేవలం దర్శకుడు మాత్రమే. అవన్నీ తెలుసుకోవాలి అంటే దర్శక వర్షం. అందరూ కలిసిమెలిసి ఎంజాయ్ చేయాలి అంటే పండగలో పార్టీలో మనందరికీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ అదే పండగ ఆర్ పార్టీ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ ఏదైనా చూడాలి అనుకుంటున్నారా? దెన్ వాచ్ సిటీ ఉత్సవ్. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజ్ అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా చూసేయండి సినిమా టాకీస్. ప్రతి రోజుకి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఆ రోజు ఏం గొప్ప దినం, మరి అలాంటి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తోంది బెస్ట్ ఆఫ్ ది డే. మధుర స్మృతులను సిటీ విజన్ లో మీరు చూసేయండి. అపురూప గీతాలు సండే ఫండేలో వచ్చే ప్రోగ్రామ్స్ విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, సండే రోజున సిటీ విజన్ చూడడం మర్చిపోకండి. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ ద బ్రేక్ సిటీ విజన్ ప్రెజెంట్స్ న్యాయ సలహాల కార్యక్రమం. మరి న్యాయ సలహాల కార్యక్రమంలో ఈరోజు మనతో పడినారు క్రిమినల్ లాయర్ వినోద్ వారిగంటి గారు. మరి మీకు కూడా భూ కబ్జాలు, ఫోన్స్ లాస్ డాక్యుమెంట్స్ అన్న, ఫోన్స్ పోయాయినా సరే ఈ ప్రొసీజర్ ఏ విధంగా కావాలి, అలాగే మీ ఎక్విప్మెంట్స్ అన్నా, మీ లాస్ డాక్యుమెంట్స్ అన్న ఏ విధంగా తిరిగి సంపాదించుకోవాలి అనే టాపిక్ నడుస్తుందండి. మరి మీకు కూడా ఎలాంటి క్వైరీస్ అన్న, క్వశ్చన్స్ అన్న ఉన్నప్పటికీ మాట్లాడచ్చు సార్ తోటి. స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. వినోద్ గారితో మీ సమస్య చెప్పుకొని చక్కటి సొల్యూషన్ తీసుకోండి. బిఫోర్ గోయింగ్ టు ద కాల్ సార్, మనము IMEI నెంబర్ మాట్లాడుతున్నాము. ఇప్పుడు చాలామంది ఫోన్స్ వెళ్ళిపోతాయి, దొంగతనం అవుతుంది, మర్చిపోతారు కొంతమంది. చాలా కేసెస్లో ఏ విధంగా ఉంటుందంటే దే డోంట్ నో దేర్ IMEI నెంబర్. మీరు IMEI నెంబర్ చెప్తే ట్రాక్ చేయొచ్చు అనేసి అంటున్నారు. బట్ ఒక్కొక్కసారి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, గిఫ్ట్ చేసిన ఫోన్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర బాక్సెస్ ఉండవు. ఇలాంటప్పుడు IMEI నెంబర్ లేనప్పుడు ఏ విధంగా మనం ఆ ఫోన్ ట్రాక్ చేయొచ్చు, మన ఫోన్ మనకి సొంతంగా ఏ విధంగా దక్కించుకోవచ్చో చెప్పండి. బేసిక్గా సర్వీస్ ప్రొవైడర్ అంటారు కదండి. సర్వీస్ ప్రొవైడర్ మన IMEI నెంబర్ త్రూయే మనకు కాల్స్ కనెక్ట్ కావడం కానీ లేకపోతే కాల్స్ రిసీవ్ చేసుకోవడం కానీ అవుతుంటుంది. మనము పర్టికులర్ ఫోను, అది కాస్ట్లీ ఫోను, దాన్ని మనకు సంబంధించిన బిల్స్ కానీ లేవు, IMEI నెంబర్ కానీ లేదనుకోండి, మన సర్వీస్ ప్రొవైడర్, ఇప్పుడు సపోజ్ నేను వోడాఫోన్ వాడుతున్నాను లేకపోతే ఎయిర్టెల్ వాడుతున్నాను అనుకోండి, ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఆ కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి ఇట్లా నేను ఐ లాస్ట్ మై ఫోన్, నాది ఒకవేళ ట్రాక్ రికార్డ్ ఇవ్వగలిగితే ఆ ట్రాక్ రికార్డ్ బేస్ చేసుకొని ఇప్పుడు ఆ జ్యూరిడిక్షన్లో ఏ పిఎస్కి అయితే వస్తుందో, మనకి ఎక్కడైతే దొరికింది అని తెలుస్తుందో అక్కడికి వెళ్ళి అక్కడ అప్రోచ్ అయ్యి, సార్ పలానా ఫోన్ నాది, నేను వాడుతుండే, దాని నంబర్ పర్టికులర్ ఇది, ఇక్కడ నుంచి దీంట్లో నుంచి ఇలా కాల్స్ చేశాను, లాస్ట్ లొకేషన్ నాది ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంది అని చెప్పేసి సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అక్కడే దొరికింది అని చెప్పి తెలిసింది, సో ఇది నాది అని చెప్పేసి ఆ క్లెయిమ్ నేను చేసుకోవచ్చు ఎవరైనా. సార్, కాలర్ తీసుకునే ముందు మనము విత్ FIR, వితౌట్ FIR, దాని రెండు మధ్యలో ఒక సన్నటి లైన్ ఉంటుంది అనేసి అనుకున్నాము. ఆ లైన్ చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. ఎందుకంటే చాలా మందికి విత్ FIR ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది, వితౌట్ FIR ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందో తెలియదు. మరి దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా? జనరల్గా ఏమైపోతుందంటే ప్రతి కంప్లైంట్ తర్వాత పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి కొంచెం టైం ఇస్తారు. అది త్రూ కోర్ట్ కానీ త్రూ ప్రొసీజర్ కానీ ఆ టైం అనేది మనం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోతే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు కూడా చేయలేరు, ఆ వస్తువు అనేది కూడా రికవర్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ టైం కోసమే ఆ గ్యాప్ తీసుకుంటారు కంప్లైంట్కి మధ్యలో, FIR మధ్యలో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి కూడా FIR చేసేసి ఒకవేళ అది ట్రేస్ అవుతుంది అంటేనేమో ప్రొసీజర్ ఏం ఫాలో అయినారు అనేది కూడా అన్నీ కూడా తెలిసిపోతాయి. లేదు ఆ డిలే ఎక్కడ అవుతుంది అనేది కూడా వాళ్ళు మనకు వెళ్ళి కన్సర్న్ SHO గారిని అప్రోచ్ అయితే ఆ డిలే ఎందుకు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ తర్వాత FIR ఎందుకు వేయలేదు అనేది వారు చెప్తారు. లేదు ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినాము, FIR కూడా సపోజ్ ఒక 1 month కూడా అయ్యింది, కానీ మళ్ళీ కూడా FIR నంబర్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు వెళ్ళి SHO గారిని అడిగిన తర్వాత కూడా అక్కడ నుంచి కూడా సరిగ్గా సమాధానం రావట్లేదు,
ఎఫ్ఐఆర్లో డిలే ఎందుకు అవుతుందని తెలియనప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న ఎవరినన్నా అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి, సార్ పలానా కేసులో నేను కంప్లైంట్ చేశాను కానీ ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు అని చెప్తే అప్పుడు మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని మళ్ళీ అక్కడ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓకి మనము త్రూ కోర్టు అది ఎఫ్ఐఆర్ చేసే విధంగా మనం చేసుకునే వెసులుబాటు ఉంది మనకి. ఓకే వినోద్ గారు, మీరు చెప్తున్నట్లుగా మనము ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళాలి, పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే మనము పోలీస్ వాళ్ళ మీద నోటీస్ వేసే అధికారం ఉందనేసి అంటున్నారు ప్రజలకి, రైట్? కానీ చాలా మందికి త్రూ కోర్ట్స్ మనం డైరెక్షన్ ఇప్పిస్తాము. సో త్రూ కోర్ట్ పోలీస్ వాళ్ళ మీద వీళ్ళు మా లీగల్లీ మాకు ప్రొసీజర్ ఇవ్వట్లేదు అనేసి వాళ్ళ మీద నోటీస్ జారీ చేయడం జరుగుతుందనేసి అంటున్నారు. అంటే ఒక డైరెక్షన్ ఇప్పిస్తాం అనమాట కోర్ట్ ద్వారా, వాళ్ళ కేసులో వాళ్ళకి డిలే అయ్యింది, ఇప్పటి వరకు ఏమైంది అని చెప్పేసి వాళ్ళకు ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి తీసుకొని మనము కోర్ట్ త్రూ కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి చేసి దాంట్లో త్వరగా దాన్ని ప్రొసీజర్ ప్రకారం చేయండి అని చెప్పేసి కోర్టు కూడా వాళ్ళకి చెప్తుంది. బేసిక్గా టైం బాండింగ్ అనేది ఒక 90 days ఏదో అలా ఉంటుందండి ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి. అప్పటి వరకు ఆ 90 days వరకు కూడా మనము ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే సో దట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయ్యి వాళ్ళు ఒకవేళ అది ఒక క్రిమినల్ అయితేనేమో దాన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ టైం అనేది వాళ్ళకు ఇస్తుండాలి. మరి కాలర్ రెడీగా ఉన్నారు, వినోద్ గారు మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, రాజు అండి నా పేరు. రాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే అండి రాజు గారు, మరి న్యాయ సలహాల కార్యక్రమం చూస్తున్నారా? చూస్తున్నాం. ఆల్ రైట్ అండి, మరి ఈ రోజు మనతో పాటు క్రిమినల్ లాయర్ వినోద్ గారు ఉన్నారు. మరి మీకు కూడా ఎలాంటి సమస్య ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా సార్ తోటి మాట్లాడొచ్చండి. ఓకే, నమస్తే రాజు గారు, చెప్పండి. నమస్తే సార్. ఇది మా మదర్ చిన్నప్పుడు చనిపోయారు సార్. ఓకే. అయితే మా మదర్ పేరు మీద పొలాలు ఉన్నాయి మా చిన్నప్పుడు. ఇంతవరకు నాకు 35 years అండి, ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఓకే. పట్టాలు వచ్చే బుక్స్ వచ్చేపాటికన్నా మా డాడీ పేరు మీద ఉన్నాయి పొలం పేపర్లో. రిజిస్ట్రేషన్ ఇప్పుడు వరకు ఎవరి పేరు మీద చేయించుకోలేదు. రిజిస్ట్రేషన్ కి మా సిస్టర్ మేము వస్తామండి. ఓకే. రిజిస్ట్రేషన్ అవ్వలేదు, డెత్ సర్టిఫికేట్ అవి తీసుకొచ్చామండి. ఏం చేయాలండి? ఇప్పుడు మీకు తను చనిపోయి ఎన్ని రోజులు అవుతుందండి? 30 years అవుతుందండి, ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి. అప్పుడు మీరు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారా? డెత్ సర్టిఫికేట్ తీసుకున్నామండి. అయితే మీరు రీసెంట్ గా తీసుకున్నామండి. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ రీసెంట్ గా తీసుకున్నారా? అవునండి. ఓకే. మీరు ఏం చేయాలంటే మీరే వారసులు అని చెప్పేసి మీరు నిరూపించుకోవాల్సి వస్తుందండి. ఓకే. దానికి గాను మీరు అక్కడ ఉన్న కన్సర్న్డ్ అడ్వకేట్ ఎవరన్నా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు సక్సెషన్ సర్టిఫికేట్ ద్వారా కానీ సక్సెషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరే వారసులు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రూవ్ చేసుకునేటప్పుడు ఆ కన్సర్న్ ప్రాపర్టీ ఎంతైతే ఉందో దాని మీద ఆ పర్సంటేజ్ ఫీ లాగా తీసుకుంటారు అనమాట. అది తీసుకొని ఆ ప్రొసీజర్ ప్రకారము మీకు ఆ సక్సెషన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీరే వారసులు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ వస్తుంది. అది తీసుకెళ్లి మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెట్టుకుంటే ఆ ప్రాపర్టీ మీ మీద మీ ఫాదర్ పేరు మీద ఎలా వచ్చాయండి? అది మీ మదర్ ఎలా వచ్చిందనేది పాస్బుక్ లో నా పేరు మీద ఉంది. రిజిస్ట్రేషన్ అయితే ఇంతవరకు అవ్వలేదు. చనిపోయిన అమ్మ పేరు మీద ఉంది 30 years నుంచి. అయితే అమ్మ పేరు మీద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందా? 30 years నుంచి అట్లాగా ఉన్నాయి. ఓకే. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ఇప్పుడు దాని ఈసీ అంటారు కదండి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉందో చూడండి. అమ్మ పేరు మీద ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా అది మీ పేరు మీదకి మీరు సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకొని, అంటే మీరే వారసులను ప్రూవ్ చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్ని మీరు మళ్ళీ ఎస్ఆర్ఓకి వెళ్ళి అది ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. మీది విఆర్ఓని అప్రోచ్ కావండి. ఆ పాస్బుక్ అనేది మీ ఫాదర్ పేరు మీద ఎలా వచ్చింది, మదర్ పేరు మీద ఉంది కదా అని చెప్పేసి ఒక అప్లికేషన్ అక్కడ రాయండి. లేదు అంటే మీ జిల్లా న్యాయశాలకు వెళ్తే అక్కడ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఉంటుందండి. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు సలహా ఇస్తారు, ఎలా సక్సెషన్ సర్టిఫికేట్ కానీ ఆ ప్రాపర్టీ మీ ఫాదర్ మీద పేరు మీద ఎలా వెళ్ళింది, ఇంకా ఇప్పుడు స్టిల్ ఇంకా మీ మదర్ పేరు మీద ఆ ప్రాపర్టీ ఉంటే మీకు మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. థ్యాంక్స్.
థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి సార్ చెప్పినట్లుగా అదేవిధంగా ప్రొసీజర్ మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా కావాల్సిన మీకు డాక్యుమెంట్స్ ఏవైతే మీకు సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ సొంతం అవుతుందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి కాల్ చేసినందుకు. సార్ ఇప్పుడు ప్రెసెంట్ బర్నింగ్ టాపిక్ అనుకుంటే భూ కబ్జాలు. భూ కబ్జాలు ఏ విధంగా పెరిగిపోయాయంటే ప్రాపర్టీ ఒకటి ఉంటుంది, ఓనర్స్ మాత్రం 2-3 ఉంటారు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక పొలిటీషియన్ కూడా ఈ న్యూస్ లో వచ్చారు భూ కబ్జాల మీద. మరి ఈ భూ కబ్జాలు ఇలా చేస్తున్నప్పటికీ మరి ఆ క్రిమినల్స్ కి ఏ విధంగా పట్టుకుంటారు, న్యాయం ఎవరికి దక్కుతుందో చెప్పండి. జనరల్గా ఏమవుతుందండి, ఎవరన్నా కానీ ఓనర్స్ ప్రాపర్టీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఫిజికల్గా కానీ లేదు అంటే త్రూ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అన్నారు కదా, అది చెక్ చేసుకుంటూ ఉండాలి. జనరల్గా ఏమవుతుంది, ఇంతకుముందు ఓనర్ ఫొటోస్ కానీ ఇవన్నీ ఏమీ కూడా సేల్ డీడ్లో ఉండకపోతుండే, ఓన్లీ రిటర్న్ సిగ్నేచర్స్లో ఉంటుండే. అలాంటి డాక్యుమెంట్స్ మాత్రమే ఇట్లా ఫోర్జరీ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతంగా మనం ఈ రీసెంట్గా తీసుకునే రిజిస్ట్రేషన్లో తీసుకుంటే అన్నీ కూడా బయోమెట్రిక్ అయినాయండి. బయోమెట్రిక్లో ప్రతి ఒక్కటి కూడా ఫోర్జరీ చేయడం చాలా కష్టం. సో పాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఓనర్ ఫొటోస్ లేకుండా, ఓనర్ పర్టికులర్స్ లేకుండా కొన్నిసార్లు మాట పరంగా రాసుకోవడం కానీ, ఒకరు గిఫ్ట్ ఇవ్వడం కానీ, అవి కూడా అన్నీ కూడా పేపర్ వరకే ఉంటుంది. సో అట్లాంటి వాటిలో ఆస్కారం ఉంటుంది డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం కానీ, దాన్ని కబ్జా చేయడం కానీ. ఎందుకంటే అక్కడ ప్లాట్ ఉంటుంది, ఆ ప్లాట్లో ఎవరు కూడా ఆక్యుపెన్సీ ఉండదు, ఎన్నో ఏళ్ళ నుంచి పడావుగా ఉంటుంది. అప్పుడు ఎవరైతే ఆక్యుపెంట్ వస్తాడో ఆయన దాని గురించి సెర్చ్ చేసి ఆ డాక్యుమెంట్, ఆ ప్రాపర్టీ ఎవరు క్లెయిమ్ చేసుకుంటలేరు అనుకున్నప్పుడు ఆయన దాన్ని ఫోర్జరీ చేయడం అనేది ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్టీ ఉంది, దాన్ని ఎవరో ఫోర్జరీ చేసి అక్కడ వచ్చేసేసి తను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకోండి, ఆ ప్రాపర్టీ యొక్క దాని టైటిల్ ఎవరి పేరు మీద ఉంది, అది ఎలా తనకు వచ్చింది అనేది ఒక లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఆ లింక్ డాక్యుమెంట్స్తో పాటు ఒకవేళ ఆ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అగ్రికల్చర్ నుంచి మళ్ళీ ఈ కమర్షియల్గా ఎలా కన్వర్ట్ అయింది, ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటే మాత్రం దాన్ని ఎవరు ఫోర్జరీ చేసినా టైటిల్ ఓనర్కి మాత్రం వస్తుందండి. ఓకే, టైటిల్ ఓనర్కి మాత్రం వస్తుంది అనేసి ఇక్కడ వినోద్ గారు చెప్తున్నారు. బట్ మనం చూస్తుంటామండి, మ్యాక్సిమం ఒక ప్రాపర్టీ యాక్చువల్లీ ఓనర్ బతికే ఉంటారు, ఎవరో ఆ ప్రాపర్టీ ఇంకొకరికి అమ్మేస్తారు. ఒక 5 years ఆగిన తర్వాత అదే ప్రాపర్టీ మరొకరికి అమ్మడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు 3 ప్రాపర్టీ ఓనర్స్ వచ్చేసి క్లెయిమ్ చేస్తారు. ఈ క్లెయిమ్ చేసినప్పుడు కోర్టు వాళ్ళకి ఎవరికి న్యాయం ఇప్పిస్తుంది, మాక్సిమం ఎవరి పక్షంలో న్యాయం ఉంటుందో చెప్పండి. ఒరిజినల్గా మాత్రం ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారికి 99% వారికి ఆ ప్రాపర్టీ దగ్గుతుందండి. ఇంకోటి, ఆ ఒరిజినల్ ఓనర్ ఆక్యుపెంట్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఆక్యుపెంట్ కాలేదు, ఆయన పెట్టినట్టు కానీ ఆయన ఐడియాలో కూడా లేదు, అది ఎవరో వేరే వాళ్ళు వచ్చేసి ఆక్రమించుకున్నారు అని చెప్పేసి, అప్పుడు ఈ లీగల్ ప్రొసీజర్ అంతా అవుతుంది. ఆ లీగల్ ప్రొసీజర్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు లింక్ డాక్యుమెంట్స్లో చెక్ చేసుకుంటూ వస్తే మనకు పహాని అంటే ఇప్పుడు ఒకవేళ అది చాలా పాత పురాణ ఆస్తి ఉన్నది అనుకోండి, ఆ ప్రాపర్టీని ఏం చేస్తారంటే పహాని త్రూ చెక్ చేసుకుంటూ వస్తాం అనమాట. అందుకని ప్రతి ప్రాపర్టీని కూడా మ్యూటేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రిజిస్ట్రేషన్తో ఆగకుండా మళ్ళీ అది మ్యూటేట్ అయిందా లేదా, అంటే ఓనర్షిప్ పేరు మారిందా లేదా అనేది అది మన రెస్పాన్సిబిలిటీగా చెక్ చేసుకొని మ్యూటేట్ చేసుకోవాలండి. అంటే మీరు చెక్ చేయాలంటున్నారు కదా సార్, మరి ఎన్ని అంటే 2 yearsకి ఒకసారి చెక్ చేయాలా, ఎవ్రీ ఇయర్ చెక్ చేయాలా, మంత్ వైజ్గా చెక్ చేయాలా, ఏ విధంగా చెక్ చేయాలో చెప్పండి. ఇప్పుడు ఇయర్లీ, ఇప్పుడు నాకు పలానా ప్రాపర్టీ నా దగ్గర ఉంది అనుకున్నప్పుడు అది మన బాధ్యతగా మనం వెళ్ళి అసలు అక్కడ బౌండరీస్ వేసుకోవడం కానీ, అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడం కానీ, లేకపోతే అక్కడ కాంపౌండ్ వాల్ వేసుకొని దాన్ని ఫెన్సింగ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి, అసలు దాని మీద ఇంకేమన్నా ఎవరైనా ఇలాంటి ఫోర్జరీస్ ఏమైనా చేశారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకుంటే ఏమవుతుందంటే మన ప్రాపర్టీ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, క్రాస్ చెక్ చేసుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రాపర్టీ మీద నెగ్లిజెన్స్తో ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఇలాంటి ఆస్కారాలు ఉంటాయండి. ఫోర్జరీ చేసుకున్న డాక్యుమెంట్ మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, అప్పుడు కూడా మన ఆల్రెడీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది, ఎస్ఆర్ఓలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి మనం లీగల్గా ప్రొసీజర్ అయిపోయి అదంతా కూడా టైం టేకింగ్.
Yes. ఇన్స్టెడ్ ఆఫ్ టైం టేకింగ్ మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పేసి చెప్పడం. టైం టేకింగ్ అనుకుంటే నిజంగా అండి కోర్ట్ కేసెస్ అనగానే భయపడేది ముందుగా అంటే సంవత్సరాల తరబడి మనకి డేట్స్ వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే మనకున్న సమస్యలేమో చాలా ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ మన దగ్గర ఉన్న కోర్ట్ జడ్జెస్ కానీ అవన్నీ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైం టేకింగ్ అనేది జరుగుతుంది. కానీ ప్రస్తుతం గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయండి, ఆన్లైన్ కోర్ట్స్ వచ్చాయి. డైలీ డే బేస్ లో కూడా కొన్ని కేసెస్ తీసుకుంటున్నారు. ఓ అద్భుతం అండి. మరి ఇదే విధంగా సార్ ఇది రిలేటివ్ గా ఇంకో క్వశ్చన్ ఉంది. బిల్డింగ్ ఓనర్స్ ఉంటారు, ప్రాపర్టీ ఓనర్స్, ఏదో పని మీదనో ఏదో విధంగానో వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి రెంట్కి ఇవ్వకుండా చాలా మనం ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తుంటాము ఎక్కడైతే పాడుబడిన బంగ్లా లాగా అలా ఉండిపోతుంటాయి. అలాంటి బంగ్లాలకి ప్రాపర్టీస్ కి మరి కబ్జా చేయడం కూడా జరుగుతుంటుంది. మరి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి డాక్యుమెంట్స్ యాక్చువల్లీ ఫోర్జర్ చేయడానికి కూడా డాక్యుమెంట్స్ దక్కాలి. మరి ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా దక్కుతాయి అండ్ యాజ్ వెల్ ఓనర్ బ్యాక్ వచ్చాక మరి అతను ఏ విధంగా తన ప్రాపర్టీ అనేది క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలో ఆ ప్రొసీజర్ మాకు చెప్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంది అనుకోండి, ఆ ప్రాపర్టీ టైటిల్ ఓనర్ మీద ఉంది. ఆ ఓనర్ అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళిపోయారు, కానీ ఆ డాక్యుమెంట్ ని ఫోర్జరీ చేసి వేరే అతనికి అమ్మేసినారు అనుకోండి. తర్వాత వచ్చి ఓనర్ చూసుకున్నప్పుడు క్లెయిమ్కి వెళ్తే అక్కడ వేరే వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపెంట్స్ ఉన్నారు, అది ఫ్రాడ్ అయ్యిందని తెలిసింది. అప్పుడు ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి కన్సర్న్ జ్యూరిడిక్షన్ ఎక్కడ వస్తుందో ఆ కోర్ట్ అప్రోచ్ అయ్యి అక్కడ ఒక సివిల్ సూట్ వేసుకోవాల్సి వస్తుంది. పలానా ఓనర్ దగ్గర నేను ఈ ప్రాపర్టీ కొన్నా, దానికి సంబంధించి ఇది నా డాక్యుమెంట్ నంబరు అని చెప్పేసి మెన్షన్ చేస్తూ అక్కడ అడ్వకేట్ త్రూ అక్కడ మనం పిటిషన్ వేసుకున్నప్పుడు అదర్ పార్టీని కూడా పిలుస్తారు. అదర్ పార్టీని కూడా సమన్స్ ఇచ్చి పిలిచి ఆ ఒరిజినల్ ప్రాపర్టీ ఎవరిది అనేది, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నది అనేది మనం సేఫ్ త్రూ ప్రొసీజర్ క్లెయిమ్ ఎవరికి రావాలనేది ఆ ఎవిడెన్స్ ప్లస్ విట్నెస్లు ఒరిజినల్ ఓనర్ ఎవరైతే మనం ట్రాక్ చెక్ చేసుకుంటాం కదా, ఆ ఒరిజినల్ ఓనర్ని కూడా పిలిచి దానికి మళ్ళీ రిటర్న్ అంటే టైం టేకింగ్ ప్రొసీజర్. సివిల్ మ్యాటర్స్ అన్ని కూడా టైం టేకింగ్, ఎందుకంటే మీకు అమ్మిన ఓనర్ ఎక్కడో ఉంటాడు, మళ్ళీ ఆయనని ట్రేస్ చేయాలి. ఆయన ఉంటారు లేకపోతే ఆయన చనిపోయి ఉంటారు, మళ్ళీ వాళ్ళ ఎవరైతే లీగల్ హైర్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, అవన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏ కేసు తీసుకున్నప్పటికీ అందుకని ఏమంటామంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అని చెప్తున్నా కదా, అది చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ప్రాపర్టీ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మ్యూటేట్ చేసుకోవాలి. మ్యూటేట్ చేసుకున్నప్పుడు పలానా డిపార్ట్మెంట్లో ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ ఉంది, వాటర్ డిపార్ట్మెంట్లో కూడా మన పేరు చేంజ్ అయిందా లేదా, కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా మన పేరు చేంజ్ అయిందా లేదా, ఆ టైటిల్ అనేది మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పటి నుంచి మన రెస్పాన్సిబిలిటీ అది. మనం ప్రతి డిపార్ట్మెంట్లో వెళ్ళి మన పేరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఫ్రాడ్ అయినప్పుడు మనం అవి కూడా ఎవిడెన్స్ లాగా పెట్టుకొని మన కేసుకి సపోర్టింగ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా అండి. ఎంతమంది ప్రాపర్టీస్ ఉన్నాయో మరి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ మధ్యలో భూ కబ్జా అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. బర్నింగ్ టాపిక్ అయినప్పటికీ ఇది ట్రెండే అండి, ఎందుకంటే ఎక్కడ బిల్డింగ్ కనిపించినప్పటికీ ఒక 1 year మ్యాక్సిమం కూడా టైం చూడట్లేదు సార్, 1 year 2 years అసలు అలా బంగ్లా కనిపించిందంటే కబ్జా చేస్తారు. అందుకనే అంటాను ఓనర్స్ అందరూ కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాము, అది తీసుకోవాలి. ఎన్ఓసీస్ ఉంటే ఎన్ఓసీస్ తీసుకోవాలి బిల్డర్ దగ్గర. అవన్నీ తీసుకుంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవన్నీ కూడా ఎవిడెన్స్ లాగా యూజ్ చేసుకొని మీకు న్యాయపరమైన ఏదైతే హెల్ప్ కావాలో తీసుకునడానికి వీలు ఉంటుంది. ఖచ్చితంగా సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మరి మరో విషయం సార్, ఇక్కడ భూ కబ్జా మాట్లాడుతున్నాము, వీఆర్ టాకింగ్ అబౌట్ స్పెషల్లీ ఈ భూ కబ్జాల్లో చాలా మటుకు మనకి ల్యాండ్ కేసెస్, బిల్డింగ్ అయితే అక్కడక్కడ కనిపిస్తాయి, బట్ ల్యాండ్ కేసెస్ పొలాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. చాలా మంది వచ్చేసి మా తరతరాలుగా వస్తున్నారు అనేసి ఎవరిదో పేరు చెప్పేసి ఎప్పుడుదో డాక్యుమెంట్ రీక్రియేట్ చేసేసి ఎవరికి అమ్మడం జరుగుతుంటుంది. జనరల్ గా రూరల్ ఏరియాస్ లో అంటే వాళ్ళు పిఎస్కి వెళ్ళి ప్రొసీజర్ వైజ్ గా వెళ్తారు, బట్ అర్బన్ ఏరియాస్ లో వాళ్ళకు కొంచెం కష్టమే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో చెప్పండి. సేమ్ అండి, ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ తరతరాలుగా వచ్చి ఉంటే మాత్రము పహాని, అడంగల్ పహాని అని చెప్పేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాయండి. ఆ జ్యూరిడిక్షన్కి వెళ్ళి అక్కడ
వీళ్ళ తరతరాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ 4 fathers ఎవరిదో పేరు అక్కడ మెన్షన్ అయి ఉంటుంది పహానీలలో. అది ఆ ట్రాక్ చెక్ చేసుకుంటూ వస్తారు. ROR రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో కూడా నేమ్ అన్నీ కూడా ఎట్లా అంటే సైమల్టేనియస్గా ఒక దగ్గర పహానీలో మెన్షన్ అయింది, మళ్ళీ కింది వరకు కూడా సేల్ డీడ్ అయ్యే వరకు కూడా ఆ నేమ్ మెన్షన్ అయ్యుకుంటూ వస్తుంది. ఒకవేళ అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయితే అది ఏ ఇయర్లో బ్రేక్ అయింది, ఆ బ్రేక్ అయినప్పుడు ఈ వేరే వారు ఎట్లా ఎంటర్ అయినారు అనేది కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో కనుక్కుంటే మనకు ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిపోతుంది. అలా మనం ఈ ఫోర్జరీలు కానీ ఆ డాక్యుమెంట్ మారడం కానీ ఎక్కడ జరిగింది అనేది అక్కడ త్రూ పహానీస్ నుంచి తెలుసుకోవచ్చు. పహానీస్, సో గుర్తుపెట్టుకోండి, పహానీస్ త్రూ అన్ని మీరు తెలుసుకోవచ్చు. తరతరాల నుంచి వచ్చిన ప్రాపర్టీ అయితే ఆ పహానీలు అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చెక్ చేసుకోవాలండి. ఎస్ అండి, మరి తరతరాలుగా మా ప్రాపర్టీ మా ల్యాండ్ ఉందని అనుకునే వాళ్ళు పహానీలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకసారి చెక్ చేసుకోండి అనేసి అంటున్నారు అనమాట. మరి కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో సార్. మేడం నమస్కారం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను లక్ష్మీపతి మేడం, మహబూబాబాద్. లక్ష్మీపతి గారు మేడం సార్ తోటి మాట్లాడాలా? సార్ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి. మా అత్తగారి లోని సార్ కొద్దిగా ఉండే సార్, మా కాగితం రాపిచ్చి నేను రాపేలేదు నీకు అమ్మినామని లోలి పెడతాను సార్. ఓకే, ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు అది రాపిచ్చింది మీకు ఎట్లా రాసిచ్చినారు? ఏదైనా వ్యాలిడ్ జ్యుడిషియల్ స్టాంప్ కాగితం రాపిచ్చారు సార్. వాళ్ళతోటి మంది తాపించి వీళ్ళతోటి మంది తాపించి రాంగ్ అని చెప్పించి నా భార్యతోటి కూడా గొడవ చెప్పించి ఇక అయితే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నాం సార్. ఎవరు న్యాయం చెప్పలేరు సార్. ఆ ప్రాపర్టీ ఎవరిది? అది నా పేరు మీద ఉంది సార్. నా పేరు మీద మా మావ అసలు చేసాడు. కాదు కాదు, ఆ ప్రాపర్టీ అందరు పెద్ద మనుషులు అసలు చేసాడు సార్. స్టాంప్ కాగితం కరెక్ట్, ఆ స్టాంప్ కాగితము నీకు రాసిచ్చినారు కానీ అసలు ఆ ప్రాపర్టీ ఆ జాగా ఎవరిది? అది మా మావ సార్. మీ మామది అయితే మీ మామ పేరు మీద సేల్ డీడ్ ఉందా? ఉంటే ఇప్పుడు ఈ గడపడితోటి మాకు తెలియకుండా మా బామ్మడి మీద ఎక్కించింది సార్. ఎవరు పెట్టించారు? మా మామ ఎక్కించిండు. మీ మామ పెట్టించినప్పుడు మీ మామకు అన్ని హక్కులు ఉంటాయి. ఆయన స్వార్జితం కదా, అది ఆయన సంపాదించుకున్న ప్రాపర్టీ కాబట్టి ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు. ఎట్లా సార్ మరి మాది పడుతుంది? మా స్టాంప్ ఎట్లా ఉంది? నువ్వు లేక అవసరం కానీ నాకు తెలియకుండా ఎక్కించింది సార్. నా కాగితం నాకన్నా ఉన్నాయి సార్. అట్లనే అదే అంటున్నా, నీకు రాసి ఇచ్చిన తర్వాత ఇది చేసి ఉంటే నాకు న్యాయం చేయమని చెప్పి మళ్ళీ ఆయననే అడుగు. ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇప్పుడు నాకు రాసి ఇచ్చినావు, మళ్ళీ మీ మన్మరాలకు కూడా రాసి ఇచ్చినావు కదా, మరి నాకు ఏదైనా న్యాయం చేయని చెప్పేసి అడిగితే ఆయనకు ఉన్న ప్రాపర్టీలు ఇంకేమన్నా ఉంటే మళ్ళీ నీకు అడ్జస్ట్ చేస్తాడు. అదే సార్, ఇప్పుడు ఆయన కొడుకు ఆయన కొడతా అంటే మమ్మల్నే కాదన్నారు సార్. ఇప్పుడు ఆయన కొడుకు ఆయన కొడతా అంటే ఆయనకెళ్ళి మాట్లాడతాడు. అందుకనే 20 సంవత్సరాల నుంచి పోరాడిపోయి అట్లే ఉన్నాం సార్. మేము అట్లా ఏమైనా చెప్తారా అని ఫోన్ చేసిన సార్. ఇప్పుడు నీకు రాసిచ్చింది ఖాళీ పేపర్ మీద రాసిచ్చిండు ఆయన, నీకు సేల్ డీడ్ అయితే ఏం చేయలేదు కదా? స్టాంప్ కాగితం మీద రాసి అట్లే ఉన్నాం. స్టాంప్ కాగితం మీద రాసిచ్చిండు, మళ్ళీ మీ కూతురికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండు అంటున్నావు కదా? రిజిస్ట్రేషన్ చేయించలేదు సార్. చేయించా అని చెప్పి అట్లనే ఆపారు సార్. వాళ్ళు మాకు తెలియదు కూడా చేయించుకున్నారు సార్. అదే ఓనర్ ఆయననే కాబట్టి ఆయనకు అన్ని హక్కులు ఉంటాయి, ఆయన చెయ్యొచ్చు. నీకు న్యాయం చేయమని చెప్పేసి నువ్వు అడుగు. అడిగినా సార్, ఇంటలేదు సార్. అందుకని మీరు న్యాయం చేస్తారని లీగల్ గా ప్రాపర్టీ అయినదే అయితే మాత్రం మనం ఏం చేయలేము. నీకు రాసిచ్చున్నది కాబట్టి నాకు ఇలా రాసిచ్చినావు కదా 20 సంవత్సరాల కింద, నాకు కూడా ఏమైనా న్యాయం చేయమని చెప్పి అడగొచ్చు. కానీ లీగల్ గా ఆయన ఓనర్ అయితే ఆయన ఆస్తి ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం కాదంటారా సార్? ఆ డాక్యుమెంట్ పెట్టుకుని నువ్వు లీగల్ గా ఏం ఫైట్ చేయలేవు. అది నీది కూడా ఏమన్నా నువ్వు సంపాదించుకుంది అయితేనేమో లీగల్ గా ప్రొసీజర్ చేయొచ్చు. లీగల్ ప్రొసీజర్ పాటించి పసుపు తాడు కింద ఎట్లిచ్చారు సార్? పసుపు తాడు కింద అని రాపిచ్చారు. పసుపు తాడు కింద అని రాపిచ్చారు. మరి నీకు రాసిచ్చినప్పుడు నువ్వు అప్పుడే ఏదైనా తీసుకొని దాన్ని కట్టుకోవా? అవును సార్, మీరు చేద్దామంటే ఏం కాదు ఆగాలని అన్నారు సార్. కలిసి ఉన్నాం సార్. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు దొంగతనం రాపించుకున్నారో, వాళ్ళ కొడుకు ఎప్పుడు కొట్టారో అప్పుడు మారిపోయారు సార్. మనుషులు జనాలు మారిపోయారు సార్. మరి అప్పుడు రాసిచ్చినప్పుడు నీకు విట్నెస్లు ఎవరన్నా పెట్టిరా సైన్? అందరు సైన్ ఉంది సార్. పెద్ద మంది సైన్ ఉంది. ఇది మా అత్త మా వాళ్ళది ఉన్నది. అందరు సైన్ ఉంది. నా ఒక్కని కాదు, వాళ్ళ ఒక్కని కాదు, అందరు సైన్ ఉంది. ఆ విట్నెస్లు అందరినీ కూడా ఒకసారి నువ్వు వెళ్ళి ఇట్లా నాకు రాసిచ్చినారు, మీ అందరి సాక్ష్యం మీరు పెట్టినారు కదా, అందరు కలిసి వచ్చి మాట్లాడి నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఆ విట్నెస్లు అందరినీ కూడా అడుగు. నువ్వు అడిగితే ఆ విట్నెస్ నీకు ఎవరైతే విట్నెస్లు అందరు కూడా సాక్షులు ఎవరైతే నీకు సైన్ చేసినారు కదా, సైన్ చేసినారా లేదా? కట్ అయినట్లు చెప్పండి.
సో లక్ష్మీపతి గారి ప్రాబ్లం కొంచెం క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్గా ఏంటంటే ఓనర్, టైటిల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకవేళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చితే మాత్రం ఆయన ఎవరికి ఇవ్వడానికి అనేది, ఆయన టైటిల్ ఆయనదే అయితేనేమో ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు. ఈవెన్ తన సొంతం కొడుకులకన్నా ఇవ్వచ్చు, కూతుర్లకన్నా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే వాళ్ళందరూ కూడా ఆయనకు లైక్ ఇఫ్ ఈజ్ నాట్ బిలీవింగ్ దెమ్ ఏదైనా ట్రస్ట్ కానీ ఏదైనా అనాథాశ్రమం కానీ అది కూడా ఇచ్చే ఆస్కారం ఉంది. ఇఫ్ ఈజ్ ఎ ఓనర్, జెన్యూన్ ఓనర్, ఆయన సంపాదించే స్వార్జితంతో సంపాదించింది అయితే మాత్రం ఇవ్వచ్చు. ఆయనకు తరతరాలుగా వచ్చింది అనుకోండి, అది మాత్రం ఆయన ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. కానీ ఇక్కడ లక్ష్మీపతి గారు మాట్లాడినట్టుగా అంటే బిఫోర్ అతనికి అతని పేరు మీద రాసి మళ్ళీ అతను ఇంకొకరికి రాసి ఇవ్వడం అంటే ఇది డబుల్ గేమ్ అన్నట్టుగానే ఉంది. ఆయన ప్రామిసరీ నోట్ మీద రాసిచ్చారు. ఓకే, వ్యాలిడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే మాత్రం ఆయన ఒకవేళ దాన్ని మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం దాన్ని క్యాన్సిలేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ఓనర్. అది వ్యాలిడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు, ఓన్లీ పంచాయత్ లాగా పెట్టుకొని రాసియడం వల్ల ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చాను కాబట్టి ఆ విట్నెసెస్ ఎవరన్నా ఉంటే అందులో అందరు న్యాయం చేసే వాళ్ళు ఉంటే వెళ్ళి మాట్లాడుకొని తీసుకోవడం జరుగుతుంది. సో నిజంగానే అండి చాలా టిపికల్గా ఉంది. ఎందుకంటే విత్ ఎఫ్ఐఆర్, వితౌట్ ఎఫ్ఐఆర్ అండ్ ఈ లీగల్ ప్రొసీజర్స్ అనేవి చాలా టిపికల్గా ఉన్నాయి, రైట్ సార్? కానీ భూ కబ్జాల పేరు మీద మీరు అన్నారు చెక్ చేసుకుంటూ ఉండండి అని అన్నారు. మరి మీరు ఈ చెకింగ్ మనం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు అంటారు? ఆన్లైన్ కూడా ఇప్పుడు వెసులుబాటు ఉందండి. ఆన్లైన్లో కూడా మనము అంటే ఆన్లైన్లో మనకు ఓన్లీ ఫర్ యూజ్ అని చెప్పేసి ఫర్ శాంపుల్ పర్పస్ లాగానో అలా ఒక మార్క్ వేసి మనకి ఇస్తారు. మనం చూసుకోవడానికి, అది మన దగ్గర పెట్టుకోవడానికి అది యూజ్ అవుతుంది. వ్యాలిడ్గా కావాలి అనుకుంటే మాత్రం మనం వెళ్ళి SROలోనే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి ఈ లీగల్ ప్రొసీజర్ చక్కగా చెప్పారు సార్. యాజ్ వెల్ మా ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ కోసం ఏదైనా టిప్స్ ఇవ్వడం జరుగుతుందా? చెప్పాను కదండి, ఇప్పుడు ప్రాపర్టీ తీసుకున్నారనుకోండి, ప్రాపర్టీని మ్యూటేట్ చేసుకోవాలి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా యాజ్ ఐ సెట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ఆ పేరు చేంజ్ అయిందా లేదా, టైటిల్ ఓనర్ చేంజ్ అయిందా లేదా, వాటర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మున్సిపల్ ట్యాక్స్ కడతాము, ఆ ట్యాక్స్ కట్టినప్పుడు కూడా మీ పేరు చేంజ్ అయిందా లేదా అనేది కూడా మనం తప్పకుండా చేసుకోవాలి. అలా చేసుకుంటే మాత్రం ఒకవేళ నిజంగా ఒరిజినల్ డాక్యుమెంట్ మిస్ అయిపోయినా ఇవన్నింటిలో కూడా మీ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫర్దర్గా ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎవిడెన్స్ లాగా యూజ్ చేసుకొని మీ ప్రాపర్టీని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదండి, ఖచ్చితంగా మీ ప్రాపర్టీ మీ సొంతంగా ఉండాలి, ఎవరు కూడా కబ్జా చేసుకోవద్దు అనేసి అనుకుంటే మాత్రం సార్ చెప్పినట్లుగా డెఫినెట్గా దాన్ని చెక్ చేసుకుంటుండండి. ఆన్లైన్లో కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఉందనేసి అంటున్నారు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అవైలబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదండి, ఇవాటి మన న్యాయ సలహాల కార్యక్రమం చక్కటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. మరో న్యాయ సలహాల్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. City Vision, Singing Stars. హాయ్ అండి, నేను సింగర్ ఇందిరా కొప్పర్తి. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 నుండి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో నేను పాడటానికి వస్తున్నాను.